Having said these things and finished all these things, then he said to his disciples, ఈ మాటలన్నీ ఆయన చెప్పి చాలించిన తర్వాత తన శిష్యులతో ఈ విధంగా చెప్తున్నారు ప్రభు. after 2 days, the Passover is coming. These words were spoken just a couple of days before he went to the cross. And then he'll be delivered up to crucifixion. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువేయబట్టుకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. Chief priests and elders had gathered together in the court of the high priest, and they had already plotted to seize Jesus by stealth and to kill him. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసుని మాయోపాయం చేత పట్టుకొని చంపవాలని ఏకమై ఆలోచన చేసిరి. But they were saying, not during the festival, lest there riot occur among the people. అయితే ప్రజల్లో అల్లరి కలుక్కుండానట్లు పండుగలో వద్దని చెప్పుకోండి. It's very interesting to see how religious people who claim to be servants of God and చూడండి, ఇక్కడ మతానుసారులైన వ్యక్తులు, మేము దేవుని సేవకులం అని చెప్పుకుంటున్న వ్యక్తులు, supposed to be the representatives of God among the people, can scheme together to hurt a prophet of God. ప్రజలకు దేవుని ప్రతినిధులుగా ఉండవలసిన వ్యక్తులు ఒక దేవుని ప్రవక్తని ఏ విధంగా మనము గాయపరచాలి, హాని చేయాలి అని వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. It happened in Jesus' time. It happens even now. యేసు ప్రభువున దినాల్లో ఇది జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. Where religious people get together and scheme and plan to hurt God's true servants. మతానుసారులైన వ్యక్తులు వాళ్ళు కూడి వచ్చి మాయాపాయం చేత కుట్రలు పన్ని నిజమైన దేవుని సేవకుడిని ఏ విధంగా హింసించాలి అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. But it does not succeed. కానీ వాళ్ళు ఆ విషయంలో జయించలేరు. It does not succeed. They may hurt him physically, but they will only fulfill God's perfect plan for that person. ఈ విషయంలో వాళ్ళు విజయం సాధించలేదు. వాళ్ళు చేసిందల్లా కూడా దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక, ఆ దేవుని సేవకుల విషయంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రం వీళ్ళు నెరవేర్చారు. Any true servant of God who really seeks to follow Jesus ఏ నిజమైన దేవుని సేవకుడైన ప్రభువుని నిజముగా వెంబడించాలనుకునే వ్యక్తి will find similar experiences to what Jesus experienced as well. యేసు ప్రభు ఏ విధంగా వెళ్ళారో ఈ నిజమైన దైవ సేవకుడు కూడా అలాంటి అనుభవాలను కలిగి ఉంటాడు. Religious people, the top religious people, may hate you. మతానుసారులైన వ్యక్తులు, మత సంబంధమైన అధికారం కలిగిన వ్యక్తులు నిన్ను ద్వేషించొచ్చేమో. And they may scheme and do all types of things వాళ్ళు కుట్ర పన్ని అనేక విషయాలు చేయొచ్చు in order to get at you in some way or to trouble you in some way, take you to court. ఏదో ఒక విధంగా నిన్ను బాధించడానికి, హింసించడానికి, కోర్టుకు తీసుకువెళ్ళటానికి. And they scheme and manipulate things in order to take you to court. There'll be bribery, corruption, all types of things. ఎన్నో కుట్రలు చేయొచ్చు, కోర్టుకు తీసుకువెళ్ళొచ్చు, లంచాలు ఇవ్వచ్చు, అలాంటివి ఎన్నో చేయొచ్చు. But God, who's watching the whole thing, will turn their plans into foolishness. కానీ వీటన్నిటిని చూస్తున్న దేవుడు వాళ్ళ ప్రణాళికలన్నింటినీ బుద్ధిహీనంగా మారుస్తాడు. That's a wonderful thing. We can actually pray for that. ఇదంతా అద్భుతమైన విషయము. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. నిజానికి We read that when one of David's friends called Ahithophel దావీదు స్నేహితుడైన అహీతోఫెలు had left David and joined up with his rebellious son Absalom. దావీదుకి విరోధంగా దావీదు కుమారుడైన అబ్షాలోం పక్కన వెళ్ళినప్పుడు We read in the Old Testament that someone prayed, Lord, turn the counsel of Ahithophel to foolishness. అక్కడ ప్రార్థన మనం చూస్తాము, ప్రభువా అహీతోఫెలు ప్రణాళికలన్నింటినీ బుద్ధిహీనమైనవిగా మార్చండి అని ఉంటుంది. And God did that. దేవుడు ఆ విధంగా చేశాడు కూడా. And the plan and scheme to kill David did not succeed. దావీదును చంపాలనే ప్రణాళిక, కుట్ర వాళ్ళు చేశారు, కానీ వాళ్ళు ఆ విషయంలో విజయం సాధించలేకపోయారు. The king's heart is in the hand of the Lord, and everybody's heart is in the hand of the Lord. రాజు యొక్క హృదయము దేవుని యొక్క చేతిలో ఉంటుంది. ప్రతి మనిషి యొక్క హృదయం కూడా దేవుని చేతిలోనే ఉంటుంది. He can make people act in a certain way when they try to harm you. కాబట్టి వాళ్ళు నీకేమైనా హాని చేయాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని తిప్పివేస్తాడు. దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేస్తారు. He will not allow the godly to be touched without his permission. దేవుని యొక్క అనుమతి లేకుండా దైవజనుల్ని వాళ్ళు ఏమీ చేయలేరు. Of course, finally when the time came, God allowed them to kill Jesus. కానీ ఆ సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువుని చంపివేయనట్లు దేవుడు అనుమతించాడు. To kill Paul and the apostles, etc. పౌలుని చంపినట్లుగా, అనేక మంది అపోస్తలులను చంపినట్లుగా దేవుడు వాళ్ళని అనుమతించాడు ఆ సమయం వచ్చినప్పుడు. But not before God's time. కానీ దేవుని సమయం కంటే ముందు కాదు. It's very, very important to understand that. దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయము. Very often you read in the Gospels,
My hour has not yet come. సువార్తలు అనేక సార్లు మనం చదువుతాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, నా గడి ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు. So here were all these people scheming and all that, but they could not do it until God's time. ఇక్కడ వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు, కానీ దేవుని సమయం కంటే ముందు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. I want you to see in this connection Acts of the Apostles in chapter 2. దీనికి సంబంధించి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. In Acts of the Apostles chapter 2, Peter, filled with the Holy Spirit, says these words concerning Jesus the Nazarene. ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు పరిశుద్ధాంతో నింపబడి ఈ విధంగా చెప్తున్నాడు, నజరేయుడైన యేసును గురించి. There are a number of things he reveals here about his ministry. Acts chapter 2 verse 22, Jesus of Nazareth, a man attested to you by God with miracles and wonders and signs which God performed through him in your midst. యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి అనేక విషయాలు ఇక్కడ పేతురు చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనము, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయన్ను తన వలన మెప్పు పొందినవానిగా మీకు కనపరచెను. So that's the first thing Peter says, inspired by the Holy Spirit, that the miracles that Jesus did పేతురు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి చెప్పిన మొట్టమొదటి మాటలు ఇవి. were not primarily examples for all of us to follow, because in the history of the Christian faith, nobody has ever been able to have the type of healing and miraculous ministry that Jesus had. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు ప్రాథమికంగా ఎందుకు చేశారంటే మనం వెంబడించడానికి కాదు. ఈ క్రైస్తవ చరిత్రలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు మహత్కార్యాలు మరలా ఎవరు చేసినట్లుగా మనం చూడం. We can preach as he did, but we can't heal as he did. ఆయన బోధించినట్లుగా మనం బోధించవచ్చు, కానీ ఆయన స్వస్థపరిచినట్లుగా మనం స్వస్థపరచలేం. Or do miracles as he did. And we read here that those miracles were signs to attest the fact that he was the Messiah. ఆయన అద్భుతాలు చేసినట్లుగా మనం అద్భుతాలు చేయలేము. కాబట్టి ఇవన్నీ ఆయన ఎందుకు చేశారు అంటే ఆయనే క్రీస్తు అని, మెస్సయ్య అని అంగీకరించబడినట్లుగా, దేవుని వల్ల మెప్పు కలుగునట్లుగా చేయబడినని చెప్పారు. Not something for us to copy. మనం కూడా వాటినే చేయాలని కాదు. When Jesus said, "Follow me," he wasn't telling us to follow him in doing miracles. He was telling him to follow him in the way he walked the way of the cross all his life. యేసు ప్రభు నన్ను వెంబడించుడి అని చెప్పినప్పుడు ఆయన వల్లే అద్భుతాలు చేయమని కాదు, తన జీవితం అంతా కూడా తన శిలువను ఎత్తుకొని ఆయన నడిచినట్లుగా మనము కూడా ఆ విధంగా నడవాలని ప్రభు పిలుస్తూ ఉన్నారు. And the other thing we see here that Peter says, inspired by the Holy Spirit, in verse 23 is, పేతురు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన చెప్పిన మరొక విషయం ఏంటంటే ఇక్కడ 23వ వచనంలో, this man was delivered up by the predetermined plan and foreknowledge of God. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను. That wasn't an accident, his being captured. కాబట్టి ఆయన పట్టబట్టం అనేది అదేదో అకస్మాత్తుగా జరిగింది కాదు. It was part of God's predetermined plan. దేవుడు ఆయన ముందే తన సంకల్పమును బట్టి భవిష్యత్తు జ్ఞానమును బట్టి జరిగింది అది. And you nailed him to a cross. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. That means long before time began, the Bible speaks about the lamb slain from the foundation of the world in the book of Revelation. భూమి పునాదులు వేయబడక మునిపే ప్రకటన గ్రంథంలో రాయబడింది, వధించబడిన గొర్రెపిల్ల అని. Slain from the foundation of the world means long before Genesis chapter 1 verse 1, God knew that Adam was going to sin and God made provision. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్ల అంటే ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందే ఆదాము పాపం చేస్తాడని దేవునికి తెలుసు, మానవులు విమోచించబడాలని దేవునికి తెలుసు. For Adam and his race to be redeemed from their sin, those who wanted to respond, and had already determined that Christ was going to be crucified. మానవులు వాళ్ళ పాపం నుండి విడిపించబడాలని ఎవరైతే దానికి స్పందిస్తారో వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సిలువ వేయబడాలనేది కూడా దేవునికి ముందే తెలుసు. And like it says in Galatians 4, in the fullness of time, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా కాలములు సమయములు సంపూర్ణమైనప్పుడు God sent his son. There was a particular time in human history when God planned that Jesus Christ would be born on this earth. దేవుడు తన కుమారుని పంపాడు. మానవ చరిత్రలో ఒకానొక ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినట్లుగా దేవుడు పంపించాడు. It was down to the exact date when he should be crucified. ఖచ్చితంగా ఏ తేదీన ఆయన పుట్టాలి, ఖచ్చితంగా ఏ తారీఖున ఆయన సిలువ వేయబడాలి.
It's also mentioned in Daniel chapter 9, when the Messiah will be cut off. దానియేలు 9లో కూడా ఇదెంతో స్పష్టంగా ప్రస్తావించారు, మెస్సయాను ఎప్పుడు అంతమొందిస్తారు అని. And that he should be resurrected. It is all planned, the predetermined plan and foreknowledge. The God who can see the future. It was part of his plans. ఆ తర్వాత ఆయన ఎప్పుడు తిరిగి లేవాలి అన్నది కూడా ముందే దేవుడు తన సంకల్పం చొప్పున దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి అది జరిగింది. దేవుడు ముందే సంగతులను చూడగలడు. So Caiaphas, and what you read in Matthew 26 verse 3 and 4, they plotted together, verse 4, to seize Jesus by stealth and kill him. దేవుని యొక్క సంకల్పం చొప్పున అది జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనముల్లో, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలో కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవాలని వాళ్ళు ఏకమై ఆలోచన చేశారు. They thought that they were planning something which God didn't know about. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఈ విధంగా ఆలోచన చేస్తున్నాం, అది దేవుడికి తెలియదులే అనుకున్నారు. God knew about it before he created Adam. ఆదామును సృష్టించక మునిపే దేవునికి ఈ విషయం తెలుసు. That Caiaphas and all these others would plot together, and what were they going to do? They were only going to fulfill God's predetermined plan according to his foreknowledge. మాయోపాయం చేత కయప మరియు ఇతర ప్రధాన యాజకులు కలిసి వాళ్ళు యేసుని సిలువ వేయించాలని అనుకుంటున్నారు. అయితే దేవునికి ఇది ముందుగానే తెలుసు. Now, if we understand that, we will not be worried if we are serving God and we are his children. ఇది మనకు ముందుగానే తెలిసినట్లయితే మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుణ్ణి సేవిస్తున్నాము, తన ప్రజల్ని సేవిస్తున్నాము. If you hear that somebody is scheming and plotting something against you, నీ గురించి ఇతరులు మాయోపాయం చేత కుట్రలు చేస్తున్నారు, ప్రణాళిక వేస్తున్నారు అని నీకు తెలిసినప్పుడు, what in the world are they going to do? What in the world are they going to accomplish? కాబట్టి వాళ్ళు ఏమి సాధిస్తారు, వాళ్ళు ఏమి చేస్తారు? నిజానికి Only that which God's predetermined plan and foreknowledge has planned for your life. దేవుడు నీ జీవితం కోసం ముందే ఏ సంకల్పం అయితే కలిగి ఉన్నాడో, తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి నీ జీవితంలో ఏదైతే ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నారో దాన్నే వీళ్ళు నెరవేరుస్తారు. They won't be able to do anything outside of that. దానికి మించి, దానికి వెలుపల వీళ్ళు ఏమీ చేయలేరు. And that's a great comfort for us to know. ఈ విషయాన్ని తెలుసుకోవటం ద్వారా మనం ఎంతో ఆదరించబడతాం.